హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి చాలా రకాలైన అప్డేట్స్, నోటిఫికేషన్స్, నోటీసులని చాలా రకాలైన వీడియోస్ మన యూట్యూబ్లో అయితే కనిపిస్తున్నాయి. అయితే నిన్న డైరెక్ట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్కి అండ్ హవాల్దార్కి గల రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ వేకెన్సీస్ మరియు క్వాలిఫికేషను, దానికి గల ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. దీనికి గల అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 6/27 to 7/31, 2024. అంటే జూన్ 27 నుంచి జూలై 31 వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ద టైమ్ అండ్ రిసీవ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 7/31 తారీఖు నాటికి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. ఆన్లైన్ ఫీజు కట్టడానికి మనకి లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 1వ తారీఖు నాటికి మనం ఫీజు అయితే పేమెంట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ వచ్చినా, అంటే సన్ నేమ్లో కానీ అడ్రస్లో కానీ లేదంటే అప్లికేషన్ డీటెయిల్స్లో ఎక్కడైనా సరే కరప్షన్ కానీ వచ్చిందంటే అది కరెక్ట్ చేయడానికి అండ్ మనం పేమెంట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ అయినప్పుడు దానికి చేంజ్ చేసుకోవడానికి అయితే వాళ్ళు డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. అవి ఎప్పుడంటే 8వ నెల 16 నుంచి 8వ నెల 17, అంటే 2 రోజులు మనకి చేంజ్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. ఆగస్టు 16 అండ్ ఆగస్ట్ 17 అనేవి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సిబిటి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పారంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. ఇది తాత్కాలికమైన మంత్స్ మాత్రమే, ఖచ్చితంగా చెప్పలేము. అండ్ ఏదైనా అవసరం వస్తే, ఏమైనా డౌట్ వచ్చినా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాల్ చేసి తెలుసుకోవచ్చు. దీనికి గల వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, వేకెన్సీస్ టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్స్ ఆర్ అండర్. టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఇప్పుడు మెన్షన్ చేశారు చూడండి, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 4887, హవాల్దార్కి 3439 పోస్టులు అనేవి మెన్షన్ చేశారు కదండి. ఇవి టెంటేటివ్ వేకెన్సీస్, అంటే ఇవి ఇంక్రీజ్ అవ్వచ్చు. అర్థమైందా? అంటే ఎప్పుడైనా వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు, దానికి మనకి ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు టెంటేటివ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. Updated detailed vacancies will be made available on the website of the commission. అప్డేటెడ్ డీటెయిల్డ్ వేకెన్సీస్ ఏవైనా చేంజెస్ జరిగినా ఏదైనా అఫీషియల్గా వాళ్ళు వెబ్సైట్లో అనేది మెన్షన్ చేస్తారండి. అండ్ దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి ఇచ్చారు కదమ్మా, చూస్తే 18 to 25 years ఏజ్ లిమిట్ అనేది మనకి ఎంటీఎస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 8వ నెల 2వ తారీఖు 1999 నుండి 2006 8వ నెల 1వ తారీఖు మధ్యలో జన్మించి ఉండాలండి. అలాగైతేనే ఏజ్ క్వాలిఫికేషన్ అనేది మనం అవుతాం. అండ్ హవాల్దార్కి అయితే 18 to 27 years అనేవి హవాల్దార్కి మెన్షన్ చేశారండి. ఇక్కడ 1997 8వ నెల 2వ తారీఖు నుండి 2006 8వ నెల 1వ తారీఖు మధ్యలో అయితే జన్మించి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years వరకు ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుంటే, ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలండి. ఆర్ లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ ఆన్
or before the cut-off date 1/8/2024. 10th క్లాస్కి సమానమైన ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా మనం చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డు యాక్సెప్ట్ చేసింది మాత్రమే. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ డేటెడ్ 10/6/2015 పబ్లిష్డ్ ఇన్ ద Gazette of India, all the degrees, diplomas, certificates awarded through open and distance learning mode of education by the universities established by an act of parliament or state legislatures, institutions deemed to be universities under section 3 of the Universities Grants Commission Act 1956 and institutions of international importance declared under an act of parliament stand automatically recognized for the purpose of employment to posts and services under the central government provided they have been approved by the Distance Education Bureau, University Grants Commission. Accordingly, unless such degrees are recognized for the relevant period when the candidates acquired the qualification, they will not be accepted for the purpose of educational qualification. అంటే ఇక్కడ చూడండమ్మా, గజెట్ ఆఫ్ ఇండియా ఆల్ ద డిగ్రీస్, డిప్లొమా, సర్టిఫికేట్స్ అవార్డెడ్ త్రూ ఓపెన్ ద డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ లెర్నింగ్లో ఉంటుంది కదండి, ఇక్కడ మనం డిగ్రీ చేసాం, డిస్టెన్స్లో డిప్లొమా చేసాం అని, ఇలాంటి వాటికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి, లేకపోతే అది క్వాలిఫికేషన్స్కి యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫర్ పేమెంట్. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్ అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదండి. ఫీ కెన్ బి పెయిడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ పేమెంట్ మోడ్స్, నేమ్లీ BHIM, UPI, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో ఆర్ రూపే డెబిట్ కార్డ్. ఫీజు అనేది ఎలా కట్టాలంటే BHIM, UPI లేదా నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే డెబిట్ కార్డ్ ద్వారా మనం పే చేయొచ్చండి. ఆన్లైన్ పేమెంట్ అనేది మనం ఆగస్టు 1వ తారీఖు కల్లా మనం పే చేసి ఉండాలండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. SSC MTSకి CBT ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ హవాల్దార్కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST కూడా ఉంటాయండి. అండ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అండ్ 13th రీజనల్ లాంగ్వేజెస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మొత్తానికి 15 లాంగ్వేజెస్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. అవి ఏంటంటే హిందీ, ఇంగ్లీష్, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ అనే లాంగ్వేజెస్లో పేపర్ అనేది ఉంటుందండి. ద షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇండికేటెడ్ ఇన్ ద నోటీస్ ఈజ్ టెంటేటివ్. ఎనీ చేంజ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు క్యాండిడేట్స్ ఓన్లీ త్రూ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్. ఇది చెప్పాం కదండి, ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ నోటిఫికేషన్ అనేది టెంటేటివ్ అని. అయితే ఇందులో ఏవైనా చేంజెస్ వచ్చినా, వేకెన్సీస్ పెరిగినా, ఏ చిన్న మార్పు జరిగినా అది కమిషన్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఇందులో సెషన్ 1, సెషన్ 2 అనేవి 2 స్టేజెస్ ఉంటాయండి. సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ సబ్జెక్ట్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి 60 మార్క్స్ కండి, అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ పడుతున్నాయి. దీనికి గల టైం వచ్చేసి 45 మినిట్స్ ఇస్తున్నారండి. సెషన్ 1లో సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇవి కూడా 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ కండి, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ పడుతుంది. 45 మినిట్స్ టైం ఇస్తారు. ఇది మనం పాస్ అయితేనే నెక్స్ట్ సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుందండి, లేదంటే వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది.
అండ్ సెషన్ 2కి వస్తే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఇవి జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటాయండి. సో మొత్తం ఇవి కూడా 45 మినిట్స్ టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ హవాల్దార్కి సిబిటీతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాం కదండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇందులో వాకింగ్ 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్, 1600 మీటర్లు 15 నిమిషాల వాక్ చేయాలండి, నడవాలి, పరిగెట్టడం కాదు, నడవాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1 km ఇన్ 20 మినిట్స్, 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో నడవాలండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ద మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్. మేల్ వచ్చేసరికి హైట్ 157.5 cm ఉండాలండి, చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ ఉండాలండి. అండ్ ఫీమేల్ గురించి తెలుసుకున్నట్లయితే హైట్ 152 cm అండ్ వెయిట్ వచ్చేసి 48 kgs వెయిట్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి తెలుసుకున్నట్లయితే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ సెషన్ 1 అండ్ సెషన్ 2 ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ సెషన్ 1 విల్ బి ఎవాల్యూటెడ్ ఫస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 వుడ్ బి evaluated only if a candidate qualifies in session 1. చూడండమ్మా, సెషన్ 1 క్వాలిఫై అయితేనే మనం సెషన్ 2 అనేది రాయడానికి అవుతుంది. ఇది మ్యాండేటరీ కాబట్టి సెషన్ 1లో మనం క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. సెషన్ 1లో పాస్ అయితే మనం సెషన్ 2కి వెళ్తాము. సెషన్ 1లో క్వాలిఫై ఖచ్చితంగా అవ్వాలి. అయితే దానికి గల పర్సంటేజ్ ఇచ్చారండి. జనరల్ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% క్వాలిఫై అయితే సెషన్ 1 అనేది క్వాలిఫై అయిపోతున్నాము. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. హవాల్దార్ పోస్ట్కి అయితే సిబిటీ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో పాస్ అవ్వాలండి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ దేర్ విల్ బి సెపరేట్ కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్స్ ఇన్ సెక్షన్ 2 యాజ్ ద వేకెన్సీస్ ఫర్ ఎంటీఎస్ ఆర్ ఇన్ 2 or ఏజ్ గ్రూప్స్. కమిషన్ మే ఫిక్స్ సెపరేట్ ఏజ్ గ్రూప్ వైజ్, కేటగిరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇన్ సిబిఈ. ఎంటీఎస్ పోస్టులు అనేవి కేటగిరీ వైజ్, ఏజ్ గ్రూప్స్ వైజ్, స్టేట్ వైజ్ తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్లైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ సెక్షన్ 2 ఇన్ సిబిఈ. అంటే ఎంటీఎస్ క్యాండిడేట్ని షార్ట్లైజ్ లిస్ట్ ఎలా చేస్తారంటే పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2లో వచ్చిన మార్కుల మెరిట్ లిస్ట్ ద్వారా క్యాండిడేట్ని అయితే షార్ట్ లిస్టెడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి నోటిఫికేషన్లు ఇంకా ఏవైనా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.